వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. ఈ మిస్టీరియస్ స్టోరీ రిలేటెడ్ పార్ట్ 1, 2, 3 చూడకుండా ఈ వీడియో కంటిన్యూ చేయకండి, ఎందుకంటే కంటిన్యూటీ మిస్ అవుతుంది. ఈ వీడియోలో ఫైనల్ చాప్టర్ 4ని చూద్దాం. చాప్టర్ 4 ద రిపిల్ ఆఫ్ డెత్. ప్రదేశం రుద్రగిరి పోలీస్ స్టేషన్. సమయం రాత్రి 9 గంటలు. ఈశ్వర్ మరణం అర్జున్ తీవ్రంగా కలిచివేసింది. కళ్ళ ముందే ఒక మనిషి నీలిరంగు మంటల్లో కాలి బూడిదవ్వడం అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. తన తాతయ్య సూర్యం చేసిన తప్పుకి ఇప్పుడు తను మూల్యం చెల్లించుకోవాలా అనే ప్రశ్న అతన్ని వేధిస్తుంది. అర్జున్ బోర్డు మీద ఉన్న పేర్లను చూశాడు. 1 పృథ్వీ, భూమి. ఇది నరసింహ ఎలా మరణించాలో తెలియజేస్తుంది. 2 వాయువు, గాలి. ఇది శాస్త్రి మరణం గురించి తెలిపింది. 3 అగ్ని, నిప్పు. ఇది ఈశ్వర్ ఎలా మరణించాడో దానికి సంకేతం. ఇక మిగిలింది 2. 4 జలం, నీరు. 5 ఆకాశం, శూన్యం, శివ. ఈ లిస్ట్లో ఉన్న 4వ పేరు భూపతి. అతని వారసులు ఎవరో వెంటనే ఆరాతి అని ఆదేశించాడు అర్జున్ కానిస్టేబుల్ శివాని చూసి. గండం పొంచి ఉన్న వేళ శివ పాత రెవెన్యూ రికార్డులు వెతికి ఒక షాకింగ్ నిజం చెప్పాడు. సార్, భూపతికి సంతానం లేదు, కానీ అతను తన ఆస్తిని తన తమ్ముడు మనవడికి రాసిచ్చాడు. అతను మరెవరో కాదు, మన ఊరి ప్రెసిడెంట్ రాజశేఖర్ కొడుకు విక్రమ్. విక్రమ్ ప్రస్తుతం ఊరి శివార్లలో ఉన్న రివర్ సైడ్ రిసార్ట్లో తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్నాడు. అది మునియేర్ నది ఒడ్డున ఉంది. అర్జున్ తన మనసులో ఇలా అనుకున్నాడు. జలం, నది ఒడ్డున పార్టీ, తదుపరి లక్ష్యం విక్రమ్ అయి ఉండొచ్చని. ప్రదేశం మునియేరు నది ఒడ్డున రిసార్ట్ దగ్గర. సమయం రాత్రి 10:45. విక్రమ్ తన స్నేహితులతో కలిసి స్విమ్మింగ్ పూల్ దగ్గర మద్యం సేవిస్తున్నాడు. వర్షం తగ్గుముఖం పట్టినా గాలిలో తేమ ఎక్కువగా ఉంది. అర్జున్ జీప్లో వేగంగా అక్కడికి చేరుకున్నాడు. విక్రమ్ వెంటనే నీళ్ళకి దూరంగా రా, ఇక్కడ ప్రమాదం ఉంది అని గట్టిగా అరిచాడు. విక్రమ్ నవ్వుతూ, ఏంటి ఆఫీసర్ ఈ టైంలో జోక్లా, ఈ నీళ్ళల్లో ఏముంది అంటూ గ్లాస్లోని నీటిని చూశాడు. అకస్మాత్తుగా స్విమ్మింగ్ పూల్లోని నీరు మలమలా మరిగినట్టు బుడగలు రావడం మొదలైంది. పూల్లో ఉన్న నీరు వింతగా కదులుతూ ఒక ద్రవ రూపంలో ఉన్న పాములా పైకి లేచింది. విక్రమ్ భయంతో వెనక్కి తగ్గాడు. కానీ ఆ నీటి ధార అతని కాళ్ళను గట్టిగా చుట్టేసింది. అది అతని ఈడ్చుకుంటూ పక్కనే ఉన్న మునియేర్ నదిలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తోంది. అర్జున్ తన గన్ తీసి గాల్లో కాల్పులు జరిపాడు. కానీ ప్రకృతి శక్తుల మీద బుల్లెట్లు పనిచేయవు. అతను విక్రమ్ చేయి పట్టుకుని లాగడానికి ప్రయత్నించాడు. కానీ ఆ నీటికి అసాధారణమైన బలం ఉంది. నన్ను వదలండి, చలి వేస్తుంది, ఊపిరాడటం లేదు అని విక్రమ్ అరుస్తుండగానే నదిలోంచి ఒక పెద్ద సుడిగుండం, వర్ల్పూల్ ఏర్పడి అతన్ని లోపలికి లాగేసుకుంది. నిమిషాల వ్యవధిలోనే నది మళ్ళీ ప్రశాంతంగా మారిపోయింది. 4వ బలి, జలం, పూర్తయింది. ఈ సంఘటన చూసిన అర్జున్ ఒడ్డున కూలబడిపోయాడు. తన కళ్ళ ముందే 4 చనిపోయాడు. ఇప్పుడు మిగిలింది ఒక్కడే, 5వ వ్యక్తి, ఆకాశం. అతను ఫోటో వెనుక ఉన్న 5వ పేరు చూశాడు, సూర్యం. అంటే తదుపరి లక్ష్యం స్వయాన అర్జున్. అప్పుడే అర్జున్ ఫోన్ మోగింది. అది పరంధామయ్య నెంబర్. అర్జున్, ఆకాశం అంటే ఎత్తు కాదు, అది శూన్యం. నీ ప్రాణం పోయే సమయం ఆసన్నమైంది. పౌర్ణమి గడియలు మొదలయ్యాయి. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు క్లాక్ టవర్ పైన ఉన్న గాలి గోపురం దగ్గరకు రా. నీ తాతను చేసిన పాపానికి నువ్వు ప్రాయశ్చితం చేసుకోవాలి, లేదంటే ఈ ఊరు శ్మశానం అవుతుంది. అర్జున్ తన రివాల్వర్ను లోడ్ చేసుకున్నాడు. ఇది మనిషితో పోరాటం కాదు, ఒక అదృశ్య శక్తితో యుద్ధం. తన చావుతోనైనా ఈ రక్తపాతం ఆగిపోతుందేమోనని అతను క్లాక్ టవర్ వైపు బయలుదేరాడు. అర్జున్ క్లాక్ టవర్ పైకి వెళ్ళేసరికి అక్కడ పరంధామయ్య ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. అతని పక్కన అత్యాధునికమైన గ్యాడ్జెట్లు, రసాయనాలు, కెమికల్స్ ఉన్నాయి. పరంధామయ్య నిజానికి జమీందార్ రఘునందన్ మనవడు. అతను పంచభూతాల కథను సృష్టించి శాస్త్రీయ పద్ధతుల్లో సైంటిఫిక్గా సైన్స్ అండ్ కెమికల్స్ యూజ్ చేసి ఈ హత్యలు చేశాడు. భూమి కింద కరెంట్ షాక్, గాల్లో విషవాయువు, నీలిరంగు భాస్వరం పాస్ఫరస్తో అగ్ని ప్రమాదం సృష్టించాడు. ఇక్కడ పరంధామయ్య మోటివ్ ఏంటంటే
తన తాతను చంపిన ఆ 5 కుటుంబాలను అంతం చేయడమే అతని లక్ష్యం. అర్జున్, నీ తాతే ఆ రోజు నా తాతను పట్టుకున్నాడు అని పరంధామయ్య నవ్వాడు. అర్జున్ తెలివిగా పరంధామయ్య మాటలను తన వైర్లెస్లో రికార్డ్ చేసి పోలీసులకు వినిపించాడు. పరంధామయ్య టవర్ పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ చనిపోయే ముందు 5వ బలి ఆకాశం, అది నువ్వు కాదు అర్జున్, నీ మనశ్శాంతి అని శపిస్తాడు. ఫైనల్గా ఈ స్టోరీలో విలన్ ఎవరంటే పరంధామయ్య. అతనే ఈ హత్యలన్నీ చేస్తాడు. పార్ట్ 1లో, పార్ట్ 2లో, పార్ట్ 3లో చూసినట్టు. మీకు ఈ డిటెక్టివ్ హారర్ థ్రిల్లర్ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేయండి. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.